ఉత్తరాంధ్రలో మొన్నటి వరకు వైసీపీ పెద్దలు చెప్పింది వేదం చేసింది చట్టంగా నడిచింది. ఆ నాయకులు ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళు కాకపోయినా అక్కడ అడుగు పెడితే పాదాభివందనాలు, భారీ ర్యాలీలు, గంటల కొద్దీ ఎదురుచూపులు కనిపించేవి. ఇప్పుడు పవర్ పోయాక ఉత్తరాంధ్ర వైపు సదరు నేతలు కన్నెత్తి చూడడం లేదు. ఉన్న నాయకులకు పార్టీ పదవులు కానీ అధికారాలు కానీ అప్పగించడం లేదు. అక్కడ అంతో ఇంతో క్యాడరున్నా కరెక్ట్ నాయకుడు లేకపోవడంతో పార్టీ పరిస్థితి అనామకంగా తయారైంది. అసలు అప్పట్లో అంత పెత్తనం చేసిన లీడర్లు ఇప్పుడెందుకు అటువైపు చూడడం లేదు? రెండు 2024 ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో వైసీపీ ఒక వెలుగు వెలిగింది. 34 శాసనసభ స్థానాలు ఉంటే విశాఖ నగరంలోనే 4 స్థానాలు, శ్రీకాకుళం జిల్లాలో 2 స్థానాలు తప్ప మిగిలిన 28 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రపై పట్టు నిలుపుకోవడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ ప్రాంతానికి సంబంధం లేని నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించి పెత్తనం చేయించారు. 2019 ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డిని, ఎన్నికల్లో గెలిచిన 3 ఏళ్ల తర్వాత ఆయన్ని మార్చి వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించారు. అప్పట్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ విజయసాయి, వైవీల పెత్తనమే నడిచింది. జగన్ కంటే ఆ ఇద్దరు నేతల ప్రాపకం కోసమే ఉత్తరాంధ్ర నేతలు పాకులాడేవాళ్లు. ఈ ఇద్దరు నాయకుల్లో ఎవరి దయ ఉన్నా సీటు వస్తుంది, గెలిస్తే పదవులు వస్తాయనే నమ్మకం ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఉండేది. దీంతో ఈ ఇద్దరు నాయకులు విశాఖలో అడుగు పెడితే చాలు, కాళ్లు మొక్కడం దగ్గర నుండి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, భారీ ర్యాలీలతో వాళ్ల దృష్టిలో పడే ప్రయత్నం చేసేవాళ్లు. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డిపై వరుస భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో 3 ఏళ్ల తర్వాత జగన్ విజయసాయిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా తప్పించి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు. వైవి సుబ్బారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఉత్తరాంధ్ర సీఎంలా చెలాయించారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపుగా 2 సంవత్సరాలు ఆ 3 జిల్లాల్లో ఆయన పెత్తనమే నడిచింది. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఉన్నా మొన్నటి ఎన్నికల బాధ్యతలను జగన్ పూర్తిగా వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. దాంతో 2024 ఎన్నికల్లో జగన్ కంటే వైవి సుబ్బారెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే టికెట్ ఆశావాహులు నానాపాట్లు పడ్డారు. ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు అనుకుని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఉత్తరాంధ్రలో అభ్యర్థుల మార్పు విషయంలో వైవి సుబ్బారెడ్డి కీలకంగా వ్యవహరించి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జగన్ క్యాండిడేట్ల మార్పులు చేర్పులు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కేవలం పాడేరు, అరకు స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయారు. రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి విశాఖ వైపు, మిగిలిన జిల్లాల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో ప్రతి 2 రోజులకు ఒకసారి విశాఖకు వచ్చిన వైవి ఇప్పుడు నెలకు ఒకసారి కూడా విశాఖ వైపు చూడకపోతుండడంతో ఉత్తరాంధ్ర క్యాడర్తో పాటు నేతలు కూడా దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బొత్స పోటీ చేయడంతో వైవి సుబ్బారెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో ఒక్కసారి విశాఖ వచ్చి వెళ్లారు. ఆ ఎన్నికల్లో కూటమి పోటీ నుంచి తప్పుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఆ తర్వాత వైవి అటువైపు చూడడమే మానేశారు. ఆయనే కాదు, ఉత్తరాంధ్ర వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొత్స మేనల్లుడు విజయనగరం జెడ్పీ చైర్మన్ శ్రీను ఇలా ఎవరూ పార్టీ కార్యకలాపాల్లో కనిపించకపోతుండడంతో క్యాడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమితులైన బొత్స, మాజీ మంత్రి గుడివాడలు మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తూ ఉన్నామంటే ఉన్నామని అనిపించుకుంటున్నారు. ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న విమర్శలపై బొత్స, గుడివాడ తప్ప ఎవరూ స్పందించకపోవడంతో అసలే ఢీలా పడిపోయిన క్యాడర్లో మరింత నైరాస్యం కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగింది వైసీపీ. దాని వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉందని జగన్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కార్యకర్తలను, స్థానిక నేతలను పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతుంది. ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి లాంటి నాయకుడు కూడా
విశాఖ వైపు కన్నెత్తి చూడకపోవడం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తుంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలను టీడీపీ గెలిచింది. కొంతమంది కార్పొరేటర్లను టీడీపీ జనసేనల వైపు తిప్పుకొని మేయర్ పదవిని కూడా చేజిక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ కీలక నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. అయినా పార్టీ పెద్దలు స్పందించడం లేదు. వారికి భరోసా ఇచ్చి పార్టీలో కొనసాగేలా చేయలేకపోతున్నారు. దాంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీకి దిక్కెవరు అనే చర్చ మొదలైంది. వైవి సుబ్బారెడ్డి తన రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి మరో నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని, లేకపోతే ఆయనే ఉత్తరాంధ్రలో యాక్టివ్ అవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే పార్టీ ఉనికి కాపాడుకోవడం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.